హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 ఆఫ్ ది రికార్డ్. ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం ఉందంటారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద కూడా వాలడానికి వీల్లేదన్నట్టుగా ఉంటాయి ఆ రెండు పార్టీల నాయకుల స్టేట్మెంట్స్. అలాంటి రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరి ఫోటోలు ఒకే ఫ్లెక్సీలో ఎందుకు కనిపించాయి? ఇద్దరూ కలిసి లంచ్ మీటింగ్ కు ఎందుకు అటెండ్ అయ్యారు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఎవరు వాళ్ళిద్దరు? ప్రీతిరెడ్డి ఈ పేరు చెబితే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు గాని మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలంటే టక్కున గుర్తుపట్టిస్తారు. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందని అంటే మేడం అడుగులు కూడా పొలిటికల్ ప్లాట్ఫామ్ వైపు పడుతున్నాయట. బోనాల వేడుక సాక్షిగా ఈ విషయం బయటపడడం ఆసక్తికరంగా మారింది. అంతకు మించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ప్రీతి తన మామ ఉన్న బీఆర్ఎస్ లోకి కాకుండా మరో పార్టీ వైపు చూస్తున్నారట. కేంద్ర మంత్రి బండి సంజయ్తో ఆమె భేటీ కావడం రాజకీయ వర్ణాల్లో హాట్ టాపిక్ అయింది. పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల సందర్భంగా మేకల మండికి చెందిన ఓ బీజేపీ నేత ఇంట్లో బండి సంజయ్తో ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్కు అటెండ్ అయ్యారు. ఇదే సందర్భంలో ప్రీతి బండి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం ఇంకా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం గులాబీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు మల్లారెడ్డి. కానీ ఆయన కోడలు మాత్రం బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ అవడం చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యాసంస్థల బాధ్యతలు చూస్తున్నారు ప్రీతి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపు కోసం ఆయన కుమారుడు భద్రారెడ్డి, ప్రీతి కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు పాల్గొనలేదు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో భద్రారెడ్డిని బరిలో దింపాలని అనుకున్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లోనే మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కోడలు బీజేపీ వైపు అడుగులేస్తున్నారా అన్న అనుమానాల చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారామె. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు బండి సంజయ్కి మధ్య మొదట్నుంచి గ్యాప్ ఉందన్నది రాజకీయ వర్గాల మాట. ఇటీవల ఆ వార్ ఓపెన్ అయిపోయింది కూడా. నువ్వా నేనా అన్న రేంజ్కు వచ్చేశారు ఇద్దరు. ఇలాంటి పరిస్థితుల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డితో బండి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి చిన్న కోడలు ప్రీతిరెడ్డితో బండి సంజయ్ లంచ్ మీటింగ్ కు అటెండ్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మీటింగ్ పై ఇటు బీఆర్ఎస్ లో కూడా చర్చ మొదలైందట. మల్లారెడ్డి కుటుంబం అన్ని పార్టీలు ఖర్చు వేసి పెట్టుకుంటుందని, అవకాశం వచ్చినప్పుడు ఎటు కావాలంటే అటు జంప్ అయ్యేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారట. మొత్తం మీద బండి ప్రీతి మీటింగ్ మాత్రం ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.